హలో అండి. వెల్కమ్ బ్యాక్. నేను పూర్ణిమ. మనకి ఇద్దరు పిల్లలుంటే, ఆ పిల్లలు ఇంత మంచిగా ఆడుకుంటూ ఉంటే, కలిసి నవ్వుకుంటూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటదో కదండీ! ఇద్దరు పిల్లలున్న వాళ్ళకి బాగా తెలుస్తది ఈ విషయం. అలానే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఇంకా ఎంత కోపమొచ్చేస్తది అంటే వాళ్ళెలా అయినా కొట్లాట ఆపాలి అని మనకి బలంగా అనిపిస్తూ ఉంటది. సో, ఈ వీడియోలో నేను కొంచెం ఊరికే మా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని విషయాల్ని, నేనెలా డీల్ చేస్తాను వాటిని అనేదాన్ని, ఇంకా కొంచెం బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య రిలేషన్‌షిప్ బావుండాలి, పెద్దయ్యాక కూడా మంచిగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనే కొన్ని నా ఐడియాస్‌ని ర్యాండమ్ ఐడియాస్ షేర్ చేస్తాను. సో, మా పిల్లల ఆటలు, మొన్న రాఖీకి మా సెలబ్రేషన్స్ చూపిస్తూ కొన్ని విషయాలు, కొన్ని వ్యూస్ మీతో షేర్ చేసుకుంటాను. మనందరం కూడా చిన్నప్పుడు మన సిబ్లింగ్స్‌తో, మన తోబుట్టువులతో ఇలానే మంచిగా ఆడుకునేవాళ్ళం కదండీ! ఎన్ని గంటలు కలిసి ఆడుకునేవాళ్ళము. ఎన్ని గంటలు కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎక్కడికెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళము. తర్వాత ఇంక అమ్మ, నాన్న కూడా చెప్పిన ఎన్నో విషయాల్ని మన సిబ్లింగ్స్‌తో షేర్ చేసుకునేవాళ్ళము. మా పిల్లల్ని చూసినప్పుడల్లా నాకు అదే చాలా హ్యాపీగా అనిపిస్తదండి. వాళ్ళు కలిసి ఆడుకుంటూ ఉంటే, నవ్వుకుంటూ ఉంటే ప్రతి పేరెంట్‌కి అలానే అనిపిస్తది. అండ్ వాళ్ళు ఎప్పటికీ అలానే ఉండాలి అని కూడా మనకనిపిస్తది. సో, మన పేరెంట్స్‌కి కూడా అలానే అనిపిస్తది కదండీ! మన సిబ్లింగ్స్‌తో, మన అన్నయ్యతో, తమ్ముడితో, అక్కతో, చెల్లితో మనం ఇలానే ఎప్పుడు కలిసుండాలని, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎలాంటి కంప్లెయింట్స్ లేకుండా ఉండాలని మన పేరెంట్స్ కూడా అలానే కోరుకుంటారు కదా! సో, మనకు కూడా ఏమైనా కంప్లెయింట్స్ ఉన్నా మన తోబుట్టువుల మీద మన పేరెంట్స్ కోసమైనా మనం వాటిని మర్చిపోయి వాళ్ళతో మంచిగా కలిసుంటే ఎంత హాయిగా ఉంటదండి పెద్దయిన తర్వాత కూడా. తర్వాత ఒకళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది నా సజెషన్ అండి. అంటే ఇంకొక పిల్లలు కావాలా? వద్దా? అని డైలమాలో ఉంటారు కదా కొంతమంది. మాకైతే అనిపిస్తది మా లైఫ్‌లో మేము తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ సెకండ్ చైల్డ్‌ని కూడా కావాలి అనుకోవడం. ఎందుకంటే ఒకళ్ళని కన్న తర్వాత అది మనకంటే ఎక్కువ ఉన్న ఒక పిల్లలు ఫస్ట్ చైల్డ్‌కే అది పెద్ద గిఫ్ట్ లాంటిదండి. అంటే లేకపోతే మనం వాళ్ళతో సమానంగా ఆడలేము. వాళ్ళకి ఒక కమ్యూనిటీ మనం ప్రొవైడ్ చేసినా బట్ సిబ్లింగ్స్‌తో ఉన్న ర్యాపో కానీ, ఆ రిలేషన్ కానీ వేరే ఎవ్వరితోనూ రాదండి. మనకు తెలుసు కదా! ఆ తృప్తి ఎంత హాయిగా ఉంటదో, ఎంత మంచిగా ఉంటదో తెలుసు కదా! దాన్ని మన పిల్లలకి ఎందుకు ఇవ్వద్దు అనుకోవాలి. కొంచెం డబ్బులు తక్కువైనా పర్వాలేదు. అంటే మరీ ఫైనాన్షియల్‌గా ఎఫర్ట్ చేయలేము అంటే ఏమో కానీ, బట్ చాలా మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఎందుకనో అంటే వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించుకునో, లేకపోతే అబ్బా! ఇంకెవరు పెంచుతారులే అనుకునో, అదన్నీ టెంపరరీ ఫేజ్ అండి. అంటే జస్ట్ ఒక 2, 3 ఇయర్స్ అలా కష్టపడితే సరిపోతది. తర్వాత అంతా వాళ్ళిద్దరూ కలిసి పెరుగుతూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటదో అసలు. మా అమ్మ అంటూ ఉంటది, "ఒక పిల్ల పిల్ల కాదు, ఒక కన్ను కన్ను కాదు" అని. అంటే అంతలా ఏం కాదు. కానీ బట్ ఇద్దరు ఉంటే చాలా బావుంటదండి. ఆ ఉన్న ఒక్క చైల్డ్‌కి మనం ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇది అనిపిస్తది. అల్టిమేట్‌గా ఇది ఎవరి పర్సనల్ డెసిషన్ వాళ్ళదే అనుకోండి. కానీ ఆ పర్సనల్ డెసిషన్‌లో కూడా ఫ్యాక్టర్స్ కొన్ని కన్‌ఫ్యూజింగ్‌గా ఫీల్ అయ్యి రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు అని అనిపిస్తది. అందుకే ఇలా పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. అంటే డబ్బులు సరిపోవనో, లేకపోతే అమ్మో! మన కెరియర్ ఆగిపోతది, మనం ప్రమోషన్స్ ఆగిపోతాయి. అలాంటి ఫ్యాక్టర్స్‌ని మనం దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి లైఫ్‌లో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని మనం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. మనం ఉన్న ఫస్ట్ చైల్డ్‌కి ఇవ్వలేకపోతున్నాము అనేది గమనించాలి యంగ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే. ఈ విషయంలో నాకొక ఇన్సిడెన్స్ గుర్తొస్తదండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆవిడ చెప్పారు. ఏంటంటే వాళ్ళది ఒక హాస్పిటల్ ఉంది వాళ్ళ హస్బెండ్‌కి. సో, ఆ హాస్పిటల్‌లో పనిచేసే నర్స్ ఆర్ ఆయమ్మ ఆహ్, ఆ హాస్పిటల్‌లో ఎవరో ఒక పాపని వదిలేసి వెళ్తే, ఆ ఆయమ్మ ఆల్రెడీ ఆవిడకి ఇద్దరు పిల్లలున్నాక కూడా ఆ పాపని తీసుకొని నేను పెంచుకుంటాను అని ఆమె తీసుకెళ్ళిందంట. అంటే ఇద్దరు పిల్లలున్నాక కూడా ఆమె తీసుకెళ్ళి పెంచుకున్నది. వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఆవిడ అంత ధైర్యం చేయగలిగింది అంటే నేను అది ఎగ్జాంపుల్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఎవరైనా ఇంకో పిల్లలు కావాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి ఇది చెప్పాలి అని నాకు అనిపిస్తది. అంటే డబ్బులనేది పెద్ద మ్యాటరే కాదండి. వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇంకా మహారాజుల్లా చూసుకోవాలి, మహారాణిలా చూసుకోవాలి అని అనుకునే కంటే మనం ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్‌మెంట్ ఒస్తది. గొడవలు పడతారు, వాళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. సో, ఇలాంటివన్నీ ఒస్తాయండి. ఒకళ్ళే చైల్డ్ ఉన్నప్పుడు మనం వాళ్ళని చాలా ప్యాంపర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అండి. మా పిల్లల్ని చూస్తున్నాను కాబట్టి అది చాలా మురిపంగా అనిపిస్తది. అలాంటి జాయ్ అందరూ పొందాలని చెప్తున్నాను. ఎవరు అఫెన్సివ్‌గా తీసుకోవద్దు.
అయితే వాళ్ళు చాలా సార్లు పిల్లలు కొట్టుకుంటారండి. మా పిల్లలు కూడా చాలా సార్లు కొట్టుకుంటారు. ఒక్కొక్కసారి నాకు భయమేస్తది. అంటే అసలు ఎంత ఘోరంగా కొట్టుకుంటారంటే చిన్న చిన్న విషయాలకి. అంటే ఒక చిన్న పని కూడా నువ్వు చేయాలా? నేను చేయాలా? అని ఒక చిన్న బొమ్మ అయినా వీడికి కొంటే నాకు కొనాలని మా పాపకు కొంటే కొనాలని మా బాబు ఇద్దరు చాలా పోటీ పడతారు. ఇది తోబుట్టువుల మధ్యలో కామనే. బట్ అది ఫ్యూచర్‌లో ఎక్కడ క్యారీ అవుతదా అని నాకు కొంచెం భయమేస్తది. సో, వాళ్ళకెప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళది తప్పున్నా మనం ఎవరికైతే ఎక్కువ బుద్ధి ఉంది అనుకుంటామో వాళ్ళే కొంచెం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళని క్షమించేస్తూ ఉండాలి. వాళ్ళ తప్పు లేదు అనట్లేదు నేను. బట్ మనం దాన్ని వదిలేస్తే ఏమవుతది? వాళ్ళ తప్పుని మనం క్షమించగలిగితే ఏమవుతది? ఇంకా మనం బెటర్ పర్సన్స్ అవుతాం కదా! అని మా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకి అదంతా ఎక్కలేదండి. కానీ నాకు ఐయామ్ ష్యూర్ అది వాళ్ళ మనసుల్లో ఎప్పుడో అప్పుడు గుర్తుంటది. దాన్ని ఫ్యూచర్‌లో వాళ్ళు అప్లై చేస్తారు అని అనిపిస్తది. సో, ఇంతకీ ఇది ఎక్కడ అంటే నల్గొండలో అండి. రాఖీకి పిల్లల్ని తీసుకొని నల్గొండ ఎళ్ళాను. నల్గొండలో మా బావగారు వాళ్ళు ఉంటారు. నాకు ముగ్గురు ఆడపడుచులు అండ్ మా హస్బెండ్ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. మా హస్బెండ్ ఏమో హైదరాబాద్ ఎళ్లారు. వాళ్ళ అక్క హైదరాబాద్‌లో ఉంటారు. ఒక అక్క. అక్కడ రాఖీ కట్టించుకోవడానికి వెళ్లారు. మా బావగారికి ఇద్దరు అబ్బాయిలు. వీడు చిన్నవాడు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా! కోవిద్. అండ్ పెద్ద అబ్బాయి హాస్టల్‌లో ఉన్నాడు. బీటెక్ చేస్తున్నాడు. సో, వీడికి రాఖీ కట్టిద్దామని పిల్లల్ని తీసుకొని నేనొచ్చాను. సో, ఇది కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు కార్‌లో వచ్చాను ఒక్కదాన్నే. లోకల్‌లో నేను వరంగల్‌లో కార్ డ్రైవ్ చేస్తాను కానీ ఇలా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎళ్ళడం అనేది ఇది సెకండ్ టైమ్. ఫస్ట్ అప్పుడు మా అత్తయ్య చనిపోయినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఒకసారి ఎళ్ళాను. ఇప్పుడు కొంచెం హెసిటేటింగ్‌గా అనిపిచ్చింది నాకు. అలా కార్‌లో వెళ్ళాలి అంటే ఎందుకో కొంచెం భయంగా అనిపిచ్చింది. బట్ వెంటనే దాన్ని నేను ఓవర్‌కమ్ చేశాను. అంటే మనం ఈక్వాలిటీ అని అనుకుంటాం కదండీ! ఆడ, మగ ఈక్వాలిటీ అని అనుకుంటాం కదా! ఇలాంటప్పుడే మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మగవాళ్ళు తోడుంటేనే ఎళ్తాను. లేకపోతే మనకి మనం ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వడం అలాంటివన్నీ పక్కన పెట్టాలి. అంటే కొన్ని చాలా నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏమైపోతదో దారిలో ఏంటి అని ఆగిపోతే ఏంటి? లేకపోతే ఇంకా రకరకాలు అసలు ఆలోచనలకి హద్దే ఉండదు. బట్ ప్రాక్టికల్లీ అలాంటివి ఏమీ అవ్వవండి. అంటే సేఫ్‌గానే ఉండాలి. డే జర్నీ చేయడము, డేలో కొంచెం మనం ఒకళ్ళే ఎక్స్‌ప్లోర్ చేయడం అలాంటియి తప్పేమీ లేదు. అంటే అలా అని నేను నైట్ కూడా ఎళ్ళొచ్చు, అలా సేఫ్‌గా ఉండక్కర్లేదు అని అనట్లేదు. బట్ మన సేఫ్టీ చూసుకొని కొంచెం మనం ఇండిపెండెంట్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మా పిల్లలకి కూడా అదే నేర్పిస్తాను. ఆబ్వియస్‌లీ నన్ను చూస్తుంది కాబట్టి మా పాపకి అసలు అది ఒక నేర్చుకోవాల్సిన విషయంలా కూడా అనిపియదు. తనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇంకా మనకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే మనం ఇప్పటి నుంచే వాళ్ళిద్దరిని చాలా ఈక్వల్‌గా పెంచాలండి. ఎలా అయితే ఇప్పుడు బయట పనులు ఆడపిల్లలు కూడా చేస్తున్నామో, అలానే అబ్బాయిలు కూడా ఇంట్లో పని మొత్తం నేర్పించాలి. మా అబ్బాయి ఇంకా చిన్నోడు అయినా కానీ చేస్తూ ఉంటాడు. మా పాప ఎప్పుడైనా వచ్చి నన్ను ఆడుకునే ముందు అమ్మ ఏమైనా హెల్ప్ చేయనా అని అడుగుతది. సో, తనని ఫాలో అవుతూ వాడు కూడా వచ్చి నేను కూడా ఏమైనా హెల్ప్ చేయనా అని అడుగుతాడు. సో, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఈ పని అమ్మాయిల పని, ఈ పని అబ్బాయిల పని అని లేకుండా నేను ఇద్దరికీ అన్ని పనులు చెప్తాను. అంటే ఎక్కువ అసలు ఇద్దరికీ చెప్పను. బట్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం ఇద్దరికీ అన్ని పనులు చెప్తాను. అది గిన్నెలు కడగడం కావచ్చు, గిన్నెలు సర్దడం కావచ్చు, ఇంకా ఏ పనైనా కావచ్చండి. వంట చేయడం కావచ్చు, ఏదైనా ఇద్దరికీ అసలు మనసులో కూడా అలాంటి ఫీలింగ్ ఉండదు. ఇది అమ్మాయి పని, ఇది అబ్బాయి పని అనే ఫీలింగ్ ఉండదు. అలా పెంచితేనే ఫ్యూచర్‌లో వాళ్ళ పార్ట్నర్స్ సుఖపడతారు. తర్వాత ఈ రాఖీ సందర్భంగా ఇంకొక పాయింట్ అండి. రాఖీ కట్టినప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా! కొంచెం నాకు ఆ పద్ధతి కూడా అంత నచ్చదు. అంటే ఎప్పుడు అమ్మాయిలు ఒక రిసీవింగ్ ఎండ్‌లో ఉన్నట్టు అబ్బాయిలే ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అని నాకు అనిపిస్తది. అందుకే నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఈ గిఫ్ట్స్ అనే కల్చర్‌ని అసలు తేలేదనమాట. అంటే ఇస్తే ఇద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకోండి, లేకపోతే ఇద్దరు లేదు తమ్ముడే నీకు ఇవ్వాలి అని అనుకోవద్దు అని మా పాపకి చెప్తాను. ఏమో తర్వాత ఇదే ఒక ఆడపిల్లలకి ఎక్స్‌పెక్టేషన్ లాగా మారిపోతది. మా పుట్టింటోళ్ళు నాకు పెట్టాలనో, తమ్ముడు నాకు పెట్టాలనో అలా తనకి ఎక్స్‌పెక్టేషన్ అవ్వద్దు అని అనిపిస్తది. అందుకే నేను అసలు ఆ గిఫ్ట్స్ అనే దాన్నే తీసేసాను. అంటే అది ఏదైనా చాక్లెట్ కానియండి, డబ్బులు కానియండి ఏదైనా కానీ ఇద్దరు ఇస్తే ఒకళ్ళకొకళ్ళకి ఇప్పిస్తాను. లేకపోతే అసలు ఇద్దరు ఇవ్వద్దు అని అంటాను. ఎందుకంటే తర్వాత ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయి ఇంతేనా? ఈ గిఫ్టేనా? అని అనిపిస్తది. సో, అలాంటి ఫ్యాక్టర్స్ పిల్లల మధ్యలో అసలు రాకూడదు అనిపిస్తది. తర్వాత వాళ్ళు సఖ్యతగా ఉండాలి అంటే అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండకూడదు. జస్ట్ ప్రేమ తప్ప.
ఎప్పుడు మగపిల్లలే ఆడపిల్లలకి సర్వీస్ చేయాలనో లేకపోతే వాళ్ళే వీళ్ళని చూసుకోవాలనో అలా ఏమీ లేదు. ఎవరికి కెపాసిటీ ఉంటే వాళ్ళు ఇంకొకళ్ళని చూసుకోవాలి. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమతో చూసుకోవాలి. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి అని మా పిల్లలకి చెప్తూ ఉంటాను. తర్వాత మా ఇద్దరు పిల్లలు ఉంటే బావుంటది అని చెప్పాను కదా! నాకు ఇంకా అంటే ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటే బావుంటది అలా అనిపిస్తది. సో, మా బావగారోళ్ళ పిల్లలు కూడా మా పిల్లల్లాగానే అనిపిస్తారు. సో, వీళ్ళు నలుగురు కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. ప్రతి సమ్మర్‌లోనూ వాళ్ళిద్దరూ మా ఇంటికొస్తారు. అండ్ ఆల్మోస్ట్ 1 మంత్ సమ్మర్ హాలిడేస్ అయ్యేంత వరకు ఉంటారు. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేస్తాము. వీళ్ళు నలుగురు కూడా మా పిల్లలు ఇద్దరే కాదు, వీళ్ళు నలుగురు కూడా ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి అని నాకు అనిపిస్తది. సో, ఇది కూడా మనం నేర్పించాలండి. ఓన్లీ మన ఫ్యామిలీ అన్నట్టే కాకుండా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కూడా పిల్లలు మంచిగా ఉండాలి, రిలేషన్స్ బాగా మెయింటైన్ అవ్వాలి అని నేర్పించాలి. ఇక్కడున్నది మా బావగారు తోటికోడలండి. ఇందాక చూసారు కదా, మా బావగారికి రాఖీ కట్టారు మా పెద్ద ఆడపడుచు. తర్వాత ఈ పని గురించి చెప్పాను కదండి, ఇద్దరికి సమానంగా పని నేర్పించాలి. ముందు కూడా వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళెళ్ళినా కలిసి వర్క్ షేర్ చేసుకోవాలి. అప్పుడు రిలేషన్షిప్స్ ఒకరికొకళ్ళు భారం అవ్వకుండా ఉంటాయి, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అయితే ఇందులో మగపిల్లలు కొంచెం పని నేర్పించడం అనేది మా బాబుని అబ్జర్వ్ చేస్తే, అంటే వాళ్ళకి ఆ ఇంక్లినేషన్ ఉండకపోవచ్చు ఆర్ యాటిట్యూడ్ వీళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా వాళ్ళు చేయలేరు. మేబీ మా అబ్బాయి ఇంకా చిన్నోడు కాబట్టి అంతలా చేయలేకపోతున్నాడేమో. బట్ అలా అని మనం వదిలేయకూడదండి, నేర్పిస్తూ ఉంటే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే, ఇద్దరిని మనం సమానంగా చూస్తున్నామా లేదా అని. పేరెంట్స్‌కి ఎప్పుడూ అలా అనిపించదు, ఇద్దరిని సమానంగానే చూస్తున్నాము అని అనిపించవచ్చు. కొన్ని అవసరాల వల్ల, కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఒకళ్ళకి కొంచెం మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వచ్చు. కానీ అది ఇంకొకళ్ళకి దాన్ని తట్టుకోలేరు. అంటే చిన్నప్పుడు పిల్లలు పేరెంట్స్ నుంచే కదండి అన్నీ, వాళ్ళకి సర్వస్వం పేరెంట్సే. సో, మనం మన సర్వస్వం వాళ్ళకి ఇవ్వలేకపోతే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా చూసుకుని, పిల్లలు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తే నువ్వు అక్కనే ఎక్కువ చూస్తున్నావనో లేకపోతే నువ్వు తమ్ముడిని ఎక్కువ చూస్తున్నావనో అలా పిల్లలు కంప్లైంట్ చేస్తే, ఏం కాదు నేనంతా బాగానే చూస్తున్నాను అని కొట్టిపాడేయద్దు. అందులో ఎంతవరకు నిజం ఉంది అని మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. నీకు ఏ పాయింట్లో అలా అనిపించింది, నేను అక్కని బాగా చూస్తున్నానని, లేకపోతే నీకు ఎందుకు అలా అనుకుంటున్నావు అనేది మనం వెరిఫై చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు తర్వాత మనతో కాకుండా ఇంకా బయట వాళ్ళతో షేర్ చేసుకోవాలని చూస్తారు. ఇంకా వేరేవన్నీ అలవాట్లైనా లేకపోతే వేరే ఫ్రెండ్షిప్స్ అయినా ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి అది చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాలి. సో, ఇలా అయినాయండి మా రాఖీ సెలబ్రేషన్స్ నల్గొండలో చాలా హ్యాపీగా. పిల్లలతో, మా ఆడపడుచుతో, మా బావగారాలతో 2 రోజులు హ్యాపీగా గడిపి తర్వాత ఇంటికి వెళ్ళాము. అయితే ఈసారి కార్లో కొంచెం ఫీట్సే అయినాయండి. వచ్చేటప్పుడు కార్లో కొంచెం ఒక హ్యాండ్ బ్రేక్ సింబల్ అలా బీప్ బీప్ అని వస్తూనే ఉన్నది. సో, అదేంటో నాకు అర్థం కాలేదు, ఎక్కడ ఆగిపోతుందా అని కొంచెం భయమేసింది. తర్వాత నల్గొండ వెళ్ళిన వెంటనే గ్యారేజ్కి వెళ్తే ఇంజిన్ ఆయిల్ అయిపోయింది, బ్రేక్ ఆయిల్ అయిపోయింది అని అన్నారు. సో, చిన్న ప్రాబ్లమే, దారిలో ఆగిపోలేదు. అగైన్ మళ్ళీ వెళ్ళే ముందు ఒక 2 అవర్స్ ముందు కార్ టైర్ ఫ్లాట్ అయిపోయింది. పిల్లలు ఆడుకుంటూ అది అబ్జర్వ్ చేశారు. చూస్తే అప్పటికప్పుడు పాపం మా బావగారు హాలిడే టైంలో కూడా వెళ్ళి ఎక్కడో తీసుకొచ్చారు మెకానిక్ని. జస్ట్ గాలి పోయిందంట, గాలి పెట్టారు, బాగైంది. సో, ఇలాంటివి జరిగినప్పుడు మనం కొంచెం అమ్మో ఇలాంటిది తను లేనప్పుడు జరిగితే ఎలాగా, మా హస్బెండ్ లేనప్పుడు జరిగితే ఎలాగా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆగిపోతుందేమో కార్ అని మనం మరి ఓవర్ నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. అది నెక్స్ట్ టైం వెళ్ళడానికి మనకి ఒక డిటరెంట్ లాగా అయిపోవచ్చు, అంటే ఒక అవరోధం లాగా అయిపోవచ్చు. సో, అలాంటివి అయితే నేను అసలు ఏం మనసులో పెట్టుకోనండి. అంటే ఒక సిచ్యుయేషన్ని ముందు కూడా జరుగుద్దేమో అని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయను. సో, ఏ సిచ్యుయేషన్కి ఆ సిచ్యుయేషన్ ఇండిపెండెంట్గా చూస్తాము. అండ్ మనం సెల్ఫ్ ఎక్విప్ అయి ఉండాలి, ఏ సిచ్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగేటట్టు ఉండాలి. మన లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ యాడ్ చేసుకోవాలంటే మనకి ఒక క్లారిటీ అవసరం అవుతుంది. సో, ఆ క్లారిటీని జీవన్ విద్య అనే నాలెడ్జ్ రూపంలో అందిస్తున్నారు CHDHC అనే NGO. CHDHC వాళ్ళు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ చేస్తారు ఈ జీవన్ విద్య నాలెడ్జ్ మీద. ఇదివరకు నేను నా పాస్ట్ వీడియోస్లో ప్రకృతి ఒడిలో కమ్యూనిటీ లివింగ్ అని ఒక ప్లేస్ని విజిట్ చేసి, అన్హద్ అనే ప్లేస్ని, అది వీడియో పెట్టాను. సో, ఆ ప్లేస్లోనే ఇప్పుడు డైరెక్ట్ వర్క్షాప్ చేస్తున్నారు.
అక్టోబర్ 4th, 5th అండ్ 6th డేట్స్లో వర్క్షాప్ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ ప్లేస్లోనే వర్క్షాప్ ఉంటుంది. సో అది చాలా మంచి ప్లేస్. ఆ వీడియో కూడా చాలా మందికి నచ్చింది. సో అక్కడ ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ ఒక మంచి నాలెడ్జ్ని సంపాదించుకోవాలంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో సిహెచ్డిహెచ్సి వెబ్సైట్ ఇస్తున్నాను. అక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ ఉంటాయి. వెబ్సైట్ని విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను. ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేసినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సరే అండి, ఉంటాను మరి. బాయ్.